చిన్నమ్మకు వ్యతిరేకంగా సంచలన కామెంట్లు చేసిన పన్నీర్ సెల్వంపై యాక్షన్ తీసుకుంది అన్నా డీఎంకే. పార్టీ ట్రెజరర్ పదవి నుంచి సెల్వంను తప్పించింది. ఇదంతా డీఎంకే ఆడిస్తున్న డ్రామా అని విమర్శించారు అన్నా డీఎంకే నేతలు. శశికళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో పన్నీర్ సెల్వం ప్రకటన సంచలనాన్ని సృష్టించింది. పోయస్ గార్డెన్ లో అన్నా డీఎంకే పార్టీ అత్యవసరంగా సమావేశమైంది. పార్టీ చీఫ్ శశికళ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 70 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరైనట్టు తెలుస్తోంది. పలువురు మంత్రులు, ఎంపీలు కూడా మీటింగ్ కు వచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. పార్టీ ట్రెజరర్ గా ఉన్న పన్నీర్ సెల్వంపై వేటేశారు. ఆ పదవిలో మాజీ ఎంపీ దుండిగల శ్రీనివాసును నియమించారు. పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు అన్నా డీఎంకే చీఫ్ శశికళ. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదన్నారు. అందరూ ఒక ఫ్యామిలీగా కలిసి ఉన్నామన్నారు. మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన ఆమె విక్టరీ సింబల్తో కార్యకర్తలకు అభివాదం చేశారు. పన్నీర్ సెల్వం చెప్పినవన్నీ అబద్దాలనని కామెంట్ చేశారు. అన్ని పదవుల నుంచి తప్పిస్తామని చెప్పారు. ఆయన వెనుక డీఎంకే ఉందని, స్టాలిన్ పన్నీర్ సెల్వం సఖ్యతే దీనికి నిదర్శనమన్నారు. పార్టీ పదవి నుంచి తొలగించడాన్ని లైట్ తీసుకున్నారు పన్నీర్ సెల్వం. అమ్మ తనపై ఉంచిన నమ్మకాన్ని ఎవ్వరూ తొలగించలేరన్నారు. తాను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న కార్యకర్తనని, ఇకపై కూడా అలాగే ఉంటానన్నారు. విపక్ష నేత వైపు చూసి నవ్వడం ఏమీ నేరం కాదన్నారు. அம்மா அவர்களால் 10 ஆண்டுகளுக்கு முன்னால் தரப்பட்ட பொருளாளர் என்ற பதவியினை நான் மாண்புமிகு அம்மாவுடைய மனநிறைவு கொள்கின்ற அளவில் பணியாற்றியிருக்கிறேன். அந்த பதவியிலிருந்து நீக்குவதற்கு தமிழகத்தில் யாருக்கும் உரிமை இல்லை. மனிதர்களுக்கும் மிருகங்களுக்கும் இருக்க மிகப்பெரிய வேறுபாடு சிரிப்பு தான். மிருகங்களால் சிரிக்க முடியாது, மனிதர்கள் மட்டுமே தான் சிரிக்க முடியும். ஆகவே பார்ட்டி சிரித்துக் கொள்வது என்பது அது மிகப்பெரிய குற்றமாகாது என்பதை தெரிவித்துக் கொள்கிறேன். పన్నీర్ సెల్వం చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు శశికళ వర్గం నేతలు. ఆయనవన్నీ మొసలి కన్నీళ్లేనన్నారు. పార్టీని వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. This is only crocodile tear. Not any other day. Crocodile tear. That is all. Anything they will do. Only that DMK forces all doing all this drama. Because you know very well that DMK what kind of செயல் தலைவர், ஏன்னா செயலா தலைவர் அங்க இருக்கிறாங்க, ஒரு செயல் தலைவர் இருக்கிறாரு. இப்போ நான் அவர் செயல் செய்யறதுக்கு டெல்லிக்கு he wants to go to Delhi meet the Rashtrapati and also Home Minister. He sought the appointment. That means he want to see that he is trying to form the ministry. That may not be possible. He will be totally free. No, he only backstabbed the party. సమావేశానికి ముందు పోయస్ గార్డెన్ దగ్గర అన్నా డీఎంకే కార్యకర్తలు సందడి చేశారు. పన్నీర్ సెల్వంను ద్రోహి అంటూ విమర్శించారు.